చకచకా పరిగెత్తే ఒక మనిషి అలా ఆగిపోతే ఎలా ఉంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని అక్కలేని టైంలో మా ఓడేమో అక్క బొమ్మలు దొంగలించి జాగ్రత్తగా తీసి ఆట స్టార్ట్ చేశాడు. మరి మనం ఏం చేద్దామా అని వెయిట్ చేస్తుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కనిపించింది టట్టడా ఉసిరికాయ. ఏం చేద్దాం రసిద్, పోయి ఉసిరికాయలు కన్నిటిని ఘాటు పెట్టేద్దాం. చాక్ తీసుకొని టక్ టక్ కట్ చేసేసి నీళ్ళేసి ఉప్పేసి పసుపేసి పచ్చిమిర్చి వేసి సగం ఉసిరికాయలని ఊరబెట్టేసాం. మిగిలిన సగం ఉసిరికాయలని ఏం చేద్దామని ఆలోచిస్తే పచ్చడి గుర్తొచ్చిందండి. కానీ మన పచ్చడికి ఒకటి అడ్డొచ్చిందండి. టట్టడా అదే 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్. ఊరుకుంటామా? స్విగ్గీ ఓపెన్ చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ చిల్లీ పౌడర్ ఆర్డర్ చేసి ఉసిరికాయలు ఈలోగా నూనెలో ఇచ్చిన నువ్వుల నూనెలో ఉసిరికాయలు చకచక అయ్యేపేసి దాన్ని ముక్కల కింద కట్ చేసి ఆవాలు జీలకర్ర మెంతులు మామూలుగా ఫ్రై చేసి రెడీ చేసుకొని ఉంచుకుంటే కరెంటు తుస్సుమంది. చూసారా, లైట్లు వెలగట్లేదు ఫ్రిడ్జ్ మీద, అంటే కరెంటు పోయింది. మరి దీన్ని మిక్సీ ఎలా చేయాలా అని ఆగుతున్నాను. ఈలోగా సాల్ట్ 3 మ్యాంగో మిర్చి పౌడర్ 2 నిమ్మకాయలు రెడీ చేసి ఉంచుకున్నాం. ఎల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేసి ఆయిల్ ఫ్రై చేసి చల్లబెట్టి కూడా ఉంచుకున్నాం. ఈ గిన్నె చూసారా బాగుందా, అగ్రోమెట్లో కొన్నాను కానీ యూజ్ చేస్తున్నాను. ఒక 10 to 15 ఎల్లుల్లిపాయలు, అది మీ ఓపిక. ఏమవుతుందండి, కొంచెం ఎక్కువైతే ఏమవదు, హెల్త్కి మంచిదే కదా. నీ ఓపిక బట్టి నువ్వు పోల్చుకోబాయి. నాకైతే చాలు వేసేస్తున్నా మొత్తం వెల్లుల్లిపాయలని. హార్ట్కి చాలా మంచిది రా చిన్నోడా, నీకు తెలీదా? తినాలిరా ఎల్లుల్లిపాయలు. ఓకే, 1 కప్పు కారం వేసేయండి. ఇదే గ్లాస్తో 1/2 కప్పు సాల్ట్, ఇదే గ్లాస్తో 1/2 కప్ సాల్ట్. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. యాడెడ్. ఓకే, నౌ లెమన్ జ్యూస్ కట్ చేసి వేసేద్దాం. 2 లెమన్స్ని స్క్వీజ్ చేసేయడమే, పిక్కలు లేకుండా. పిక్కలతో ఒకే పచ్చడి బాగోదు కదా. ఓకే సిద్ధి, ఏం కావాలరా? ఆడుకో. 2 నిమ్మకాయస్ని స్క్వీజ్ చేసేసుకున్నాం. ఇందులో 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర 3 స్పూన్స్ ఆవాలు ఫ్రై చేసి రెడీగా పౌడర్ చేసి కలిపేయండి. నెక్స్ట్ ఈ పోపు కూడా కలిపేద్దాం. తర్వాత ఒకసారి మిక్స్ చేసి గ్లాస్